లాస్ట్ వీక్ ఫోన్ ముట్టుకోవాలంటేనే భయమేసింది. అందుకే వీడియోస్ కూడా అప్లోడ్ చేయలేకపోయాను. ఎప్పుడు ఫోన్ ఓపెన్ చేసినా కూడా ఆ ఏరోప్లేన్ క్రాష్ గురించే చెప్తూ ఉన్నారు. అండ్ ఫీడ్ కూడా అలాగే వచ్చింది. ఇంకా అదంతా చూసి డిస్టర్బ్ అయిపోయి దాని గురించి ఆలోచిస్తూ ఉంటే నాకు ఒకటి అనిపించింది. దేవుడు భలే చమత్కారి కదండి. మనల్ని అంత అగాధంలో పడేసినా కూడా మన ప్రయత్నం ఉండి ఆయన బలం ప్లస్ తోడు ఉంటే మనం ఎంతటి ఉపద్రవం నుంచి అయినా బయటికి రాగలం అని చెప్పి ఆ హోప్ని ఇచ్చాడు దేవుడు. ఎందుకంటే ఏంటి ఇంత దారుణం జరిగిందా, కానీ దాంట్లోంచి ఒక అతను బతికి బయటకొచ్చి నడుచుకుంటూ వచ్చాడా అంటే ఏంటి, మీకు రాసి పెట్టుంటే ఎక్కడ ఉన్నా అడవిలో మృగాల మధ్య ఉన్నా బ్రతికిపోతారు. అదే రాసి పెట్టలేకపోతే పంజరంలో ఉన్నా కూడా ప్రమాదమే అని. సో ఎవ్రీ డే ఈజ్ అ బ్లెస్సింగ్ విత్ అ న్యూ హోప్ అండ్ అ న్యూ బిగినింగ్. సో స్టార్ట్ యువర్ డే ఆన్ అ పాజిటివ్ నోట్. అలా అని చెప్పి లైఫ్ అంటే ప్రతీదీ పాజిటివ్గా ఉంటుందని కాదు. నెగిటివ్ తీసుకోవాలి, పాజిటివ్ తీసుకోవాలి. అందుకే కదా లైఫ్ అంటారు. అంత మంచిగానే ఉంటే ఈ ప్రపంచం ఎందుకండి ఇలా ఉంటుంది. అందుకని ప్రపంచం అలా ఉంది కదా, మనం కూడా అలాగే ఉండాలని అనుకుంటున్నా కూడా కష్టమే. ఏ మతమైనా ఏం చెప్తుందండి, మనం అంటూ ధర్మాన్ని ఫాలో అయితే అది ఖచ్చితంగా మనల్ని కాపాడుతుందని. చాలా నీతి బోధలు చెప్పేసినట్టున్నాను కదా, మీకు కూడా బోర్ కొట్టుంటుంది. ఎందుకో చెప్పాలనిపించింది, చెప్పేశాను అంతే. సో ఇదండి నా కలగూర గంప. అన్ని టాపిక్స్ ఒకే వీడియోలో చెప్పేశాను, ఎందుకంటే లాస్ట్ వీక్ అసలు వీడియోసే చేయలేదని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.